ఇక్కడ ఏం చేస్తున్నారు స్వామి? పొద్దుటూరు నుంచి ఇక్కడ వచ్చినారు మీరు? వారం ఫ్యామిలీకి ఎన్ని మంది ఉన్నాడు? ఎవరు లేడా? మీరు సింగిల్? అక్కడ ఇల్లు ఉంది లేదా? ఏమి లేవు. ఇట్లా రోడ్లు తిరుగుతారా మీరు? ఇట్లా చాలా కష్టం స్వామి. అదే నేను చూసిన మీరు ఇక్కడ అనుకున్నాను, ఇంకా తీసుకొని వచ్చినాయి. లేదు ఒక పాప ఇంకొక అక్క వచ్చినాడు. రైట్ చూసినారు, చూడలేదు. సరే ఓకే, కొంచెం నేను తీసుకొని చేయిస్తా. సైకిల్లో ఉన్నాయి. అదే చాలా కష్టం అది ఇట్లా ఉంటే. మన ఫ్యామిలీలో ఎవరు లేడు అంత, మమ్మీ డాడీ అన్నగారు నాన్నగారు ఎవరు లేడు, మొత్త సింగిల్. సరే కూర్చోండి, తీసుకొని వస్తా. మళ్ళీ తినండి, అదేం కాదు. కానీ వెజ్ ఉన్నాయి. అదే చూసినా మీరు రోడ్లో ఇక్కడ అనుకోండి, ఇట్లా కష్టం అది. బస్ స్టాండ్ కాడ, బస్ స్టాండ్కి అవుతారు. పల్లెటూరు నుంచి అక్కడ అనుకోండి, రాత్రి గల డైలీ. పని అయితే చేయరా మీరు? పని ఏమి లేవు. డైలీ అయితే ఆడుకునేకి ఎంత వస్తాయి డబ్బులు? 200-300. 200-300 వస్తాయి చాలు. బ్యాగ్లో మొత్తం సంవత్సరం ఉందా? పనుకున్నాకి డ్రెస్సెస్ ఏమైనా? సరే. ఇట్లా సింగిల్ ఉంటే చాలా కష్టం అది. తప్పదు, ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫెసిలిటీ వస్తాయా రావా? గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫెసిలిటీ వస్తాయా? ఏమి లేవా? అందరికి ఫెసిలిటీ, మీకు ఫెసిలిటీ కూడా రావా? పెన్షన్ కూడా రావా? కంపల్సరీ ఫెసిలిటీ కూడా రావా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉందా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదు. అట్లా ఉంటే చాలా కష్టం. పేరు స్వామి? గురుశేఖర్ పేరు. ఏజ్ ఎంత అయింది? 55 ఏజ్. అదే చూస్తున్నది. అదే నేనే చూసినారు పొద్దున్న అక్కడ పోయి మళ్ళీ వచ్చినాయి నేను. మరి ఎక్కడ పట్టుకున్నారా మీరు? అక్కడ ముందు కదా హోటల్ కాడ. చూడలేదు. నేను ముందు నుంచి పని ఏమైనా చేయరా? ఇంకా ముందు ఏం పని చేస్తున్నారు మీరు? వెల్దార్ పని. ఇప్పుడు ఏజ్ అయింది అది, ఇప్పుడే చేసేకి అయితే రావాలి. అచ్చా అండి. కాబట్టి కాలుకి ప్రాబ్లం ఉందా? పోలియో ఉందా? ప్రాబ్లం ఉంటే అది రావాలి. అది రైట్. ప్రాబ్లం ఉంటే రాదు. ఇప్పుడు అది ఏజ్ అయింది, రాదు. అదే বন্ধুরা, এই যে মানে ঠাকুর স্যার মানে অবস্থা দেখতে পাচ্ছেন, এই হচ্ছে হ্যান্ডিক্যাপ। মানে আগে যে পাটা দেখাচ্ছে ওটা হচ্ছে মানে কাজ করতো, এখন আর কাজ করতে পারে না, অকেজ হয়ে গেছে যেটা বলছে। তাই না, আর পরিবারে কেউ নেই, সম্পূর্ণ একা। এইভাবে রাস্তাঘাটে শুয়ে থাকার ভিক্ষা করে খায়। দেখতে পাচ্ছেন কী অবস্থা। మీరు అంత దూరం నుంచి ఇక్కడ వచ్చినారు, వారంలో వస్తున్నారు, బండిలో వస్తారా? బండిలో ఏమైనా టికెట్ తీసుకుంటారా? టికెట్ తీసుకోరా? ఓకే, మేలు. అదొకటి ఫ్రీ, ట్రైన్ ఒకటి ఫ్రీ. బస్సులో అయితే తీసుకుంటారు, ఎక్కడ కూడా పోయేటప్పుడు కూడా ట్రైన్లో పోవాలి, ట్రైన్లో కంపల్సరీ పోవాలి. బస్సులో పోతుంది. మధ్యాహ్నంకులు ఎక్కడ తింటారు? మీరు భోజనం ఎక్కడ తింటారు మీరు? మధ్యాహ్నం లేదా?
మార్నింగ్ నైట్ సాయంత్రం గల 2 times. మధ్యలో ఏం లేదు. మధ్యలో లేకుండా పొద్దున తింటారో రాత్రి గల తింటారు. బ్రాహ్మణ్స్ అట్లా తింటారు, చాలా మంది ఎట్లా తింటారు అట్లా పుణ్యం ఉంటుంది. పొద్దున తినాలి, సాయంత్రం కూడా తినాలి. 5 సంవత్సరాలు అయింది. బాగా చేస్తున్నారు. సరే ఓకే, చిన్న కొంచెం డబ్బులు కూడా ఇస్తాను. నేను కొంచెం చిన్నగా హెల్ప్ చేస్తాను. అట్లా దగ్గర ఎక్కువ లేదు స్వామి, అంటే చిన్న వ్యాపారం చేస్తే ఇది కూడా చేస్తా. అదే స్తోమత బట్టి చేస్తా. అదే చేస్తున్నాను. ఇట్లా మీరు రోడ్లో ఉంటే మీరు చాలా కష్టం. అది అదే ఎప్పుడైతే 55 ఏజ్ ఉంది, మీరు ఏజ్ ఎక్కువ అయితే ఇంకా చాలా ప్రాబ్లం వస్తాయి. ఆశ్రమం పోవాలా? అదే స్నానం ఎక్కడ చేస్తారు? గుళ్ళకడ ఇక్కడ. సరే ఓకే, ఇక్కడ శివాలయం లాస్ట్ అక్కడ కూడా నీళ్ళు అది ఫ్రీగా ఉంటుంది, నో ప్రాబ్లం. నీళ్ళు రండి సార్. వారంలో 2 రోజులకు ఒకసారి డైలీ చేయరా? అట్లా వచ్చాకే మనకు లేట్ అయిపోతుందా, మనం తిరగాలంటే బరువు వస్తుంది. ఇక్కడ అయితే లేదు, బస్ స్టాండ్ కాడ, రైల్వే స్టేషన్ కాడ లేదు. అక్కడ శివలం కూడా ఉండదు. నైట్ స్టేషన్లో పడుకుంటా, పొద్దున్నే ఆడనే స్నానం చేసేసి వెళ్ళిపోతారు. 2 daysకి ఒక రోజు స్నానం, పొద్దున తినాలి, సాయంత్రం కూడా తినాలి, అంతే. మధ్యాహ్నం కూడా ఏం లేవు. కూడా రాత్రి కదా అయితే ఉగ్గాని ఉంది, ఏం కాదు. ఏం కాదు. మధ్యాహ్నం ఇచ్చినారంటే కన్నా రాత్రికి తినేస్తాం. రాత్రి గల అంటే 7 గంట 8 గంట గల 8:30 తర్వాత. పొద్దున వచ్చేసి సరేలేండి స్వామి, అయిపోయింది 7 గల. ఎందుకంటే అన్నము నానబెట్టుకోండి, చెరుకు ప్యాకెట్ వేసుకొని నానబెట్టుకోండి కాబట్టి పొద్దున తిన్నాను. సరే ఓకే, అలా వచ్చి డిస్టర్బ్ చేసిన ఏం లేదు. 10:30 నేనే అనుకున్నా డిస్టర్బ్ చేసిన అనుకుంటా. సరే ఓకే స్వామి, తినండి. వస్తా స్వామి. ఓకే ఓకే. నెగిటివ్ ప్లేస్ ఎక్కడ స్వామి? నేటివ్ ప్లేస్ కలకత్తా. ఇక్కడ అది నాకు ఫ్యాన్సీ స్టోర్ ఉంది. అది లేడీస్కి బ్లౌజ్ మీద వర్క్ చేస్తా. లేడీస్కి ఇప్పుడే ఫ్యాషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ కృష్ణపురం పుట్లూరు రోడ్, పుట్లూరులో పోవాలి. అదే లైన్లో లాస్ట్లో ఉందా? లాస్ట్ అక్కడికి రాను, వైట్ షాప్ ఆ ఏరియా గ్రామ్య దూరం అవుతుంది. ఒకసారి వచ్చినా ఇల్లు వాళ్ళ నుంచి అదే దూరం చాలా దూరం చూసినా రోడ్ అంతా ఇదంతా తిరిగినేదే. ఇప్పుడే కాదు, 5 సంవత్సరాలు. నేను ఇక్కడ చాలా రోజు అయింది. నేనే 13 సంవత్సరం అయింది ఇక్కడ తాడిపత్రి. నేను 5 సంవత్సరాల నుంచి వస్తా. సరే ఓకే. చెప్పినాడు కదా శక్తి, ఇక్కడ టిఫిన్ సెంటర్ ఎక్కువ చేసేది టిఫిన్ ఆడే అక్కడ దగ్గరనే. 50 రూపాయలు టిఫిన్ చేస్తాం. 50 రూపాయలు పొద్దున్న. ఆడే సరే ఓకే స్వామి. ఓకే పోయిస్తా స్వామి.